7:30కే క్లాస్. అలా 7:30కి క్లాస్ స్టార్ట్ చేసి ఫస్ట్ మంత్ అంతా ఓన్లీ మధ్యాహ్నం వరకు, ఆ తర్వాత సెకండ్ మంత్ మార్నింగ్ 7:30 టు ఈవినింగ్ 6 వరకు ఫుల్ టైం. అప్పుడు లంచ్ కూడా ఇస్తూ, లంచ్ కూడా ఏదో డబ్బులు ఉన్నాయని, ఏదో డబ్బులు పెడితే మంచి పేరని కాదు, నలుగురు కలిసి భోజనం చేయడం అన్న ఒక ఆనవాయితీ, ఒక సంస్కారం పోయింది. సో ఒక 15 మంది 16 మంది కలిసి భోజనం చేస్తే బోల్డన్ని ఎమోషన్స్ ఉంటాయి, బోల్డన్ని ముచ్చట్లు ఉంటాయి, ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు. సో కొన్ని రుచులు తెలుస్తాయి, కొన్ని వాసనలు తెలుస్తాయి, కొన్ని బంధాలు తెలుస్తాయి, కూరగాయలు తెలుస్తాయి, కూరలు తెలుస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి తెలుస్తాయి, ఎలా వచ్చింది తెలుస్తాయి. ఇవన్నీ ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఓన్లీ బిగ్ బాస్కెట్ కదా. బిగ్ బాస్కెట్ ద్వారా వచ్చిన వాడు యాక్టర్ ఎట్లా అవుతాడు? అవును. మనిషి యాక్టింగ్కి లైఫ్కి చిన్న సింపుల్గా తేడా చెప్పాలంటే, లైఫ్లో ఎమోషన్స్ కంట్రోల్లో మనం ఉంటాం. అంటే ఎవరైనా చస్తే ఏడుస్తాం, ఎవరైనా పుడితే నవ్వుతాం, ఎవరైనా బర్త్డే అయితే హాయిగా ఎంజాయ్ చేస్తాం. ఎమోషన్స్ కంట్రోల్లో మనం ఉంటాం. బట్ యాక్టింగ్లో మన కంట్రోల్లో ఎమోషన్స్ ఉంటాయి. మన కంట్రోల్లో ఎమోషన్స్ ఉండడానికి దానికి ఒక సిలబస్ ఉంటుంది, దానికి ఒక థియరీ ఉంటుంది, దానికి ఒక ప్రాక్టికాలిటీ ఉంటుంది. చాలా మంది ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ మహానుభావుడు అక్కడ ఉన్నాడు, ఒక ఆయన 1990s ఆయన స్టాన్స్లెవిస్కి ఆయన చెప్పిన ఆ 5Ws చెప్తా ఉంటారు. కేవలం 5Ws నేర్చుకున్నంత మాత్రాన యాక్టింగ్ వచ్చేది. అలాగే యూట్యూబ్లో నవరసాలు చూసినంత మాత్రాన యాక్టింగ్ వచ్చేది. అలాగే ఆగాగు ఆచార్య దేవా ఏమంటివి ఏమంటివి అంటే కూడా యాక్టింగ్ రాదు. అవి డైలాగులు చెప్పడం, మెమరీ పవర్ ఉన్న ఎవడైనా చెప్తాడు. ఓ వాచ్మెన్ పిలిచి వాడికి 100 రూపాయలు ఇచ్చి, అరే ఈ పేజీ నేర్చుకుంటే నీకు 100 రూపాయలు ఇస్తానంటే 6 గంటలో ఒక డైలాగ్ నేర్చుకుంటాడు. కాదుగా, డైలాగ్ చెప్పడం కాదు కదా. ఎందుకు చెప్తున్నావు, ఎవరి కోసం చెప్తున్నావు, నువ్వెవరు, ఎవరితో, ఏ సర్కమ్స్టాన్సెస్లో, సమాజంలోంచి కదా ఎమోషన్స్ వస్తాయి. సమాజంతోనే సంబంధం ఉండాలి. అలా మయూకాలో